ఏపీ రాష్ట్రంలో ఉన్న పర్యాటక రంగం అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొండకర్ల ఆవరణలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవంను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ప్రారంభించారు. అనంతరం కొండకర్ల ఆవలో పర్యాటక ప్రాంతాలను పరిశీలించి బోటు షికారుకు వెళ్లారు. ఏటి కొప్పక బొమ్మల తయారీ, పెయింటింగ్పై చిన్నారులకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన టూరిజం కేంద్రాలను ప్రారంభించారు. విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలతో ఏపీలో పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల సంతోషానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, మల్ల సురేంద్ర, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగిన విధంగా విశాఖ ఉత్సవాల్ని 24వ తారీఖున ప్రారంభించుకుని విశాఖతో పాటు అనకాపల్లి, అరకులో కూడా ఈ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం, అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చే రంగాల్లో టూరిజం రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి. సముద్ర తీరం దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. అనేక పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా విజయవాడ ఉత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే కడపలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఆవకాయ అని చెప్పి విజయవాడలో కూడా ఒక కార్యక్రమం చేశాం. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ చేశాం. ఈరోజు ఇక్కడ అనకాపల్లిలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విదేశీ యాత్రికులను కూడా ఎక్కువగా ఇక్కడికి ఆహ్వానించుకోవడానికి అవకాశం వస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన జీడిపి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మధ్యాహ్నం ముత్యాలంపాడు బీచ్ లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. సాయంత్రం అనకాపల్లిలో కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ప్రోగ్రామ్. అక్కడ అమ్మవారి ఆలయం యొక్క కార్నివల్ వాక్ ఒకటి, దాంతోపాటు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని ఇనుమడింపజేసేదాకా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి గల కారణం టూరిజంతో పాటు ఆలోచన విధానాలను కూడా మారడం వల్ల ప్రజలకు ఒక కొత్త వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రధాన అంశంగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొల్లు రవీంద్ర గారికి, అలాగే శాసనసభ్యులు పంచకల్ రమేష్ గారు, స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న నాయకులకి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా ప్రతి పండుగ మాదిరి ఎప్పుడు కూడా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఎప్పుడు మాట్లాడుతుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా రాష్ట్రంలో ఏదో ఒక ఉత్సవాలు టైప్లో చేసుకోవాలి. అక్కడ లోకల్లో ఉండే ఏదైతే ఈ టూరిజం ప్లేసెస్ ఉన్నాయో దానికి ప్రాధాన్యత తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేయాలి అనే భాగంగా ఈరోజు ఈ కొండకర్ల ఆవ గురించి ఏదైతే ఉందో 1800 ఎకరాల్లో అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్లా టూరిజంగా కానీ, బోటింగ్గా కానీ, ఇరిగేషన్కు, అలాగే చేపల పెంపకంలో, ఇలాంటి మంచి ఎక్కడా లేని విధంగా తామరపులు పెంపకంలో కూడా ఈ ఆవును మనం డెవలప్ చేసుకోవచ్చు. ఏ విధంగా టూరిస్టులు ఎక్కువ వచ్చి ఇక్కడ వారి కుటుంబంతో కూడా వచ్చి ఇక్కడ గడిపే విధంగా కూడా డెవలప్ చేసేదానికి ఇట్లా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకునేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు అన్ని కాన్స్టిట్యున్సీల్లో కానీ లేకపోతే అంతలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకునేదానికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి చేసుకోవాల్సిందిగా మనము అందరం కూడా జిల్లా నుంచి కలెక్టర్ ద్వారా తీసుకెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మేము అందరం కూడా తోడ్పాటు చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు మా స్పీచ్లు వింటే బోరు కొడుతుంది మీకు.
ఇప్పుడు సరదాగా ఉంది, ఎంజాయ్ చేద్దాం వేళ. ఏ బోరు స్పీచ్లు, రోజు స్పీచ్లు ఇది మనకి. నేను మీకు కోరేది ఏంటంటే మనిషికి రిలాక్స్ అవ్వాలండి. వారానికి 7 రోజులు, శుక్రవారం వరకు కష్టపడండి అయ్యా, శనివారం ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి అయ్యా. ఎంజాయ్ చేయమంటే మందు కొట్టడం కాదు. ఈ మొగలు ఏమన్నా ఎంజాయ్ అంటే మందు, బారు షాపుకి వెళ్ళిపోతారు. అలా కాదు, భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి. అప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది. మనకు పండగలు మర్చిపోయాం అమ్మా తల్లి, ఆడవాళ్ళకు చెప్తున్నాను, పండగలు మర్చిపోయాం. పూర్వం సంక్రాంతి, దసరా ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఊళ్ళో. ఇప్పుడు లేవు పండగలు. మనందరికీ పండగ ఏంటంటే 31st నైట్, అదే పండగ అయిపోయింది మనకి. మిగతా పండగలను మర్చిపోయాం మనం. అంచేది మళ్ళీ పాత సంస్కృతి, మన హిందువుల సంస్కృతి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రజలు కూడా సహకరించాలా. తల్లి ఆడవాళ్ళు మరియు ఒక చెప్తాను, పూర్వం నేను చూసాను, చిన్నప్పుడు చూసేవాళ్ళని. ఉదయం లేచిన తర్వాత ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు, అలికేవారు. ఇప్పుడు ముగ్గులు పెట్ట వచ్చామా మీకు ఎవరికైనా? ముగ్గులు చూస్తున్నారా? కనీసం రోజులు మారిపోయి. అంతేదా పిల్లలు బాగా చదివించండి అమ్మా. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మినిస్టర్ గారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళు కోరేది ఏంటంటే ఈ రిజర్వ్, ఈ ఆవా ఆంధ్ర రాష్ట్రంలో రెండోది బిగ్గెస్ట్. కొల్లేరు సరస్సు తర్వాత ఇంత బిగ్గెస్ట్ సరస్సు ఇక్కడే ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా లేదు. దీన్ని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకుంటే, పెద్దలు ఉన్నారు, పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు బాధ్యత ఉంది, అసెంబ్లీలో కూడా నేను రేజ్ చేస్తాను. ఈ సరస్సుని కానీ బ్రహ్మాండం చేసుకుంటే మనం ఇక్కడ మనకున్న అవకాశాలు ఎక్కడా లేవు. మంచి రిజర్వాయర్లు ఉన్నాయి. అనకాపల్లిలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడా లేవు. అన్ని రిజర్వాయర్లు ఉన్నాయి మనకి. మాడుగుల ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ, అన్ని ఏరియా. ఇది బ్రహ్మాండం లేక్. ఇది దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయగలిగితే, ఎందుకు ప్లాన్ చేయమన్నానంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వేళ బ్రహ్మాండంగా వచ్చాయి. పాకిరేపేట వరకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫారినర్స్ వస్తుంటారు, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు, ఇంజనీర్లను. వాళ్ళందరూ కూడా శనివారం ఆదివారం రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ లేదు మనకి. దీనికి కానీ టూరిజం సెంటర్కి డెవలప్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు. టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతే లోకల్ పర్సన్స్ మనందరికీ ఉపాధి వస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel